అందుకే అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాను అని బాగి చెప్తుంది. మిస్ అమ్మ భర్త ఆపద నుండి బయటపడ్డారా? ఎవరు భర్త? ఎవరు ఆ భర్త? చెప్పు రాథోడ్ అని అమర్ అడుగుతూ ఉంటే, అది మీరే సార్, కానీ మీరు అని చెప్పలేను అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ అమ్మవారు భక్తుల్ని ఎప్పుడూ కంట కనిపెడుతూనే ఉంటుందమ్మా. భక్తులకి మేలు చేస్తుందే కానీ హాని తలపెట్టదు అని పూజారి గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే బాగి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటికి తీసి కళ్ళకి అద్దుకుంటూ ఉంటుంది. రాథోడ్ ఆ తాళి అని అమర్ తల పట్టుకొని విలవిలలాడిపోతూ ఉంటాడు. గతం గుర్తు చేసుకుంటున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. అమర్ తల పట్టుకొని ఇక ఆరుతో పెళ్లి గురించి, యాక్సిడెంట్ గురించి, ఆ తాళిపోయి బాగీ బ్యాగ్లో పడడం, ఆ సంఘటనలన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అమర్ విలవిలలాడిపోతూ ఉంటే, సార్ ఏమైంది సార్, రండి సార్, రండి సార్ అంటూ రాథోడ్ అమర్ని హోమం దగ్గర ఉన్న ఒక స్తంభం దగ్గర కూర్చోబెట్టి పరుగులు పెడుతూ వెళ్తాడు. పరుగులు పెడుతూ వాటర్ తీసుకువచ్చి, సార్ తాగండి సార్, వాటర్ తాగండి సార్ అని తాగిస్తూ ఉంటాడు. బాగీ మెడలో తాళి కట్టిన సంఘటన అమర్కి గుర్తుకు వచ్చినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. గుడిలో హోమం గుండం వెలుగుతూ ఉంటుంది. ఆ హోమం గుండాన్ని చూస్తూ ఇంతకు ముందు బాగీ పెళ్లిలో జరిగిన హోమగుండాన్ని అమర్ గుర్తు చేసుకుంటున్నట్లు చూపిస్తూ ఉంటారు. అలా వాటర్ తాగిన తర్వాత, సార్ నేను మిస్ అమ్మని పిల్లల్ని అందరినీ తీసుకొస్తాను సార్ అని రాథోడ్ వెళ్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా రాథోడ్ని చెయ్యి పట్టుకొని ఆపుతాడు. తను నా భార్య అని చెప్తూ అమర్ ఒక్కసారిగా లేచి నించొని రాథోడ్ని నిలదీస్తూ ఉంటాడు. సార్ అని రాథోడ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, నేను తాళి కట్టిన భార్య, నా భార్య కదా బాగి అని అమర్ మరోసారి నిలదీస్తూ ఉంటాడు. బాగీ మెడలో నేను అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య కదా, చెప్పు రాథోడ్ చెప్పు అని అమర్ నిలదీస్తూ ఉంటే, సార్ మీకు గతం గుర్తుకు వచ్చిందా సార్ అని రాథోడ్ ఆనంద బాష్పాల్ని కారుస్తూ అడుగుతూ ఉంటే, నేను తన మెడలో తాళి చూశాను. ఆ తాళిని నేను అరుంధతి మెడలో కట్టాను. మళ్ళీ అదే తాళిని నేను బాగీ మెడలో కట్టాను. అంటే బాగీని పెళ్లి చేసుకున్నాను. బాగీ నా భార్య కదా రాథోడ్ అని అమర్ అనడంతో, అవును సార్, అరుంధతి మేడం చనిపోయిన తర్వాత మీరు మిస్ అమ్మని పెళ్లి చేసుకున్నారు సార్, పెళ్లి చేసుకున్నారు. మిస్ అమ్మ ఎవరో కాదు, అరుంధతి మేడం తోడబుట్టిన చెల్లెలు సార్ అని రాథోడ్ నిజం చెప్పేస్తాడు. మీకోసం, పిల్లల కోసం మిస్ అమ్మ మీకు రెండో భార్య అయింది సార్. మీరు పిల్లలు ప్రాణంగా బ్రతుకుతుంది సార్ మిస్ అమ్మ అని రాథోడ్ ఏడుస్తూ మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాడు. రాథోడ్ మాటలు విన్న అమర్ ఆలోచిస్తూ ఎందుకు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. బాగి ఇంకోవైపు అమ్మవారి దగ్గర మొక్కుకుంటూ ఇక అక్కడే నిలబడి ఉంటుంది.